సిలోహు దేవాలయానికి వచ్చి దేవుని సన్నిధిలో ఆమె ఏడుస్తూ ఉంది. ఆమె ఎలా ఏడుస్తుంది అంటే పెద్ద పెద్దగా ఏడవట్లా, పెద్ద పెద్దగా ప్రార్థన చేయట్లా. తన మనసులో తన మనవిని, తన గోడుని దేవుని సన్నిధిలో వెల్లడి చేస్తూ ఉంది. ప్రభువా, బహు దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధికి వచ్చి ఆమె బహుగా ఏడుస్తూ ఇలాగున ప్రార్థన చేసింది. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆమె నోరు తెరవంగానే దేవుని స్తుతిస్తూ ఉంది. మనం కూడా ప్రార్థనకు ముందు దేవుని స్తుతించాలి. హన్నా ఏం చేస్తుంది అంటే ఆమె ఎంతో దుఃఖములో, బాధలో, నిష్ఠూరముతో ఇబ్బంది పడుతూ దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన ఉంది. ఏమనంటే సైన్యములకు అధిపతియగు యెహోవా. మన దేవుడు ఎవరు? సైన్యములకు అధిపతి, ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు, ప్రపంచాన్ని నడిపిస్తున్నటువంటి దేవుడు. ఆయన సర్వలోకానికి రాజు అయి ఉన్నాడు. సర్వలోకము ఆయన నోటి మాట వలన కలిగింది. యుద్ధ దినమున రథములను సిద్ధపరచుట కద్దు రక్షణ యెహోవా స్వాధీనం. మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా, మనం ఎంత సిద్ధపడినా రక్షణ అనేది దేవుడు అనుగ్రహించాలి. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో గొడవలు, అల్లర్లు, యుద్ధాలు, యుద్ధ సమాచారాల గురించి మనం వింటూ ఉన్నాం. దేవుని వాక్యం తెలియజేస్తుంది, ఉగ్రత దినమందు నీ ఆస్తి అక్కరకు రాదు. ఒకని కలిమి విస్తరించుట వాని జీవానికి మూలం కాదు. ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని వాని ప్రాణం బాగొట్టుకుంటే ఉపయోగం ఏంటి? దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, కల్లోలమైనటువంటి పరిస్థితులను ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులన్నిటినీ శాంతి సమాధానాలతో నింపగలిగిన శక్తి సంపన్నుడు మన దేవుడైనటువంటి యెహోవా. ఆయన పేరు సైన్యములకు అధిపతియగు యెహోవా. సైన్యాన్ని నడిపించేది మన దేవుడు, మనల్ని నడిపించేది దేవుడు. ఆమె కృతజ్ఞత హృదయంతో ఆమె బాధలో ఉంటూ కూడా దేవుని స్తుతిస్తూ వచ్చింది. ఏమని స్తుతిస్తూ వచ్చిందంటే, నీ సేవకురాల్ని నేను, లేకపోతే నీ దాసురాల్ని అని దేవునికి గుర్తు చేస్తుంది. నీ సేవకురాలైన నా శ్రమను చూచి. మనం భూమి మీద ఎన్నో రకాలైన శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి అంటూ ఉంటాం, దేవుడన్నా చూస్తున్నాడా లేదా, నన్ను దేవుడన్నా చూస్తున్నాడా లేదని. అరణ్యంలో తిరుగుతున్నటువంటి హాగర్ని దేవుడు చూశాడు. హాగర్కి దేవుడు ఆమె ప్రార్థనకు జవాబు అనుగ్రహిస్తూ వచ్చాడు.